నార్మల్గా అట్లాస్కి సోషియో ఎకనామిక్ సర్వేకి డిఫరెన్స్ ఏంటి అంటే, అట్లాస్ 2022కు సంబంధించి అంటే 2022 వరకు జరిగినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్. సోషియో ఎకనామిక్ సర్వేనేమో ఓకే ఇది 2021-22కు సంబంధించి ఉంటుంది. ఇది 2022-23 వరకు స్టాటిస్టిక్స్ ఉంటాయి. బడ్జెట్ అనేది ఏమో మనకు 23-24కు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. 23-24. సో బడ్జెట్ ను సామాజిక ఆర్థిక సర్వేని కలిపి చదవాలి. అబ్స్ట్రాక్ట్ లో ఇంకేముంటాయంటే చాలా అంశాలు ఇన్ డీటెయిల్డ్ గా ఉంటాయి. ఇన్ డీటెయిల్డ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ఫాల్ సినారియో గురించి ఉన్నది సోషియో ఎకనామిక్ సర్వేలో. సో రెయిన్ఫాల్ సినారియోలో ఒక టేబుల్ ఇచ్చేసి ఆ రెయిన్ఫాల్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కానీ అబ్స్ట్రాక్ట్ లో గత 10 ఏళ్ల నుండి 15 ఏళ్ల నుండి రెయిన్ఫాల్ సినారియో ఎట్లా ఉంటుంది, దాంతో పాటుగా నార్త్ వెస్ట్ మాన్సూన్స్ ద్వారా ఎంత రెయిన్ఫాల్ వచ్చింది, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ద్వారా ఎంత రెయిన్ఫాల్ వచ్చింది, అండ్ ఎంత డీవియేషన్ వచ్చింది అనేటటువంటి అన్ని అంశాలను కూడా స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లో ఇస్తాడు. కాబట్టి మీరు చదివేటప్పుడు టాపిక్ ని ఆధారంగా చేసుకొని, అంటే టాపిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్డిపి ఉంది. ఇప్పుడు నేను జిఎస్డిపి గురించి చర్చిస్తున్నా కదా, జిఎస్డిపి గురించి సర్వేలో ఏముంది, అబ్స్ట్రాక్ట్ లో ఏముంది, బడ్జెట్ లో ఏముంది, ఈ మూడు అంశాలను కలిపి చదవాలి. వ్యవసాయం గురించి చదువుతున్నారు అనుకోండి, ఇక్కడ వ్యవసాయం గురించి ఏముంది, దీంట్లో వ్యవసాయం గురించి ఏముంది, దీంట్లో వ్యవసాయం గురించి ఏముంది. పరిశ్రమల గురించి చదువుతున్నారు అనుకోండి, దీంట్లో పరిశ్రమల గురించి ఏముంది, దీంట్లో పరిశ్రమల గురించి ఏముంది, దీంట్లో పరిశ్రమల గురించి ఏముంది. ఒకవేళ మీరు డెమోగ్రఫీ గురించి చదువుతున్నారు, నెక్స్ట్ మనం డెమోగ్రఫీ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో డెమోగ్రఫీ గురించి ఏముంది, దీంట్లో డెమోగ్రఫీ గురించి ఏముంది, దీంట్లో డెమోగ్రఫీ గురించి ఏముంది అనేటటువంటి అంశాలను మనం కనుక చదివితే 3 డాక్యుమెంట్స్ లో కొన్ని రిపీట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెమోగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయనుకోండి, అది దీంట్లో రిపీట్ అవుతుంది, దీంట్లో రిపీట్ అవుతుంది, దీంట్లో కూడా రిపీట్ అవుతుంది. కాబట్టి మీరు దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే, సో ఈ రకంగా మూడింటికి పెద్దగా తేడా లేదు. ప్రతిదీ కూడా మీరు చదవాల్సినటువంటి డాక్యుమెంటే. మీ యొక్క టాపిక్ని బట్టి, మీ యొక్క అవసరాన్ని బట్టి, మీ యొక్క నెసెసిటీని బట్టి ఏ డాక్యుమెంట్లో మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనేటటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని మీరు చదవాలి. ఓకే, సో ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ చాప్టర్ లో భాగంగా డిస్కస్ చేయాల్సినటువంటి అంశాలలో మొదటి అంశం ఏంటి అంటే జిఎస్డిపి గ్రోత్ ట్రెండ్స్. జిఎస్డిపి గ్రోత్ ట్రెండ్స్, దీన్నే జిఎస్డిపి వృద్ధి ధోరణులు అంటారు. వృద్ధి ధోరణులు, జిఎస్డిపి వృద్ధి ధోరణులు. రెండవది వచ్చేసి అండ్ జిఎస్డిపి వృద్ధి ధోరణులను కూడా మనము 2 ప్రైజ్ల దగ్గర లెక్కిస్తాం. ఒకటి స్థిర ధరల దగ్గర, 2 ప్రస్తుత ధరల దగ్గర. ఈ 2 కూడా లెక్కిస్తాం ప్రస్తుత ధరల వద్ద. ఓకే, స్థిర ధరలు అంటే కాన్స్టాంట్ ప్రైజెస్. ఓకే, ప్రస్తుత ధరలు అంటేనేమో కరెంట్ ప్రైజెస్. ఓకే, కాన్స్టాంట్ ప్రైస్ దగ్గర లెక్కించినటువంటి జిఎస్డిపిని ఏమంటాం? రియల్ జిఎస్డిపి అంటాం. ప్రస్తుత ధరల దగ్గర లెక్కించినటువంటి జిఎస్డిపిని ఏమంటాం? నామినల్ జిఎస్డిపి అంటాం. ఓకే, జిఎస్డిపితో పాటు మనము జిఎస్డిపి గ్రోత్ రేట్స్, ఓకే, జిఎస్డిపి గ్రోత్ రేట్స్, ఈ 4 అంశాలను డిస్కస్ చేస్తాం మనం. ఓకే, ఒకటి జిఎస్డిపి గ్రోత్ ట్రెండ్స్ లో భాగంగా స్థిర ధరల వద్ద జిఎస్డిపి ఎంత ఉంది, స్థిర ధరల వద్ద జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది, ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపి ఎంత ఉంది, ప్రస్తుత ధరల దగ్గర జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది అనేటటువంటి అంశాలని మనము ప్రస్తుతం యొక్క సోషియో ఎకనామిక్ సర్వేను ఉపయోగించి చేస్తాం. జిఎస్డిపికి సంబంధించి మీరు సర్వే అంటే అట్లాస్ చూడాల్సిన అవసరం లేదు, బడ్జెట్ చూడాల్సిన అవసరం లేదు, సర్వేనే ఫైనల్. తర్వాత రెండో అంశం ఈ 4 అంశాలు అయిన తర్వాత రెండో అంశం వచ్చేసి పర్ క్యాపిటల్ ఇన్కమ్. మళ్ళీ దీంతో పాటుగా మనము జిఎస్డిపికి సంబంధించి జిల్లాల వారి అంటే డిస్ట్రిక్ట్ వైజ్ జిఎస్డిపిని మనము క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే జిల్లాల వారి జిఎస్డిపిని. మూడో అంశం పర్ క్యాపిటల్ ఇన్కమ్. దీన్ని కేవలం ప్రస్తుత ధరల వద్దనే మనము కన్సిడర్ చేస్తాం. ఓకే,
ప్రస్తుత ధరల వద్ద, అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ అట్ కరెంట్ ప్రైజెస్. ఓకే, సో ఇది దీంతో పాటుగా డిస్ట్రిక్ట్ వైజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ను కూడా డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మూడవది వచ్చేసి మనకు సిలబస్ లో ఉన్నటువంటి మూడో అంశం ఏంటి అని అంటే, సిలబస్ లో 4వ అంశం సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ అంటే వివిధ రంగాల వాటా. సో దీన్ని కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, ఇది కూడా ప్రస్తుత ధరల దగ్గరనే లెక్కిస్తాం దీన్ని, అంటే కరెంటు ప్రైస్ దగ్గర. ఓకే, సో 5వ అంశం వచ్చేసి వివిధ రంగాల వృద్ధి రేట్లు. అవి మనం అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ సపరేట్గా ఉంటుంది కాబట్టి అక్కడ డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు మనము ఈ 4 సెగ్మెంట్స్ ని ఒక్కొక్కటిగా లేటెస్ట్ ఎకనామిక్ సర్వేని ఆధారంగా చేసుకొని డిస్కస్ చేద్దాం. ఓకే, ఒకటి జిఎస్డిపి, 2 డిస్ట్రిక్ట్ వైజ్ జిఎస్డిపి, 3 కరెంట్ ప్రైస్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఓకే, దాన్ని మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ పర్ క్యాపిటా ఇన్కమ్. 4 సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్, అంటే జిఎస్విఏలో వివిధ రంగాల ద్వారా వచ్చేటటువంటి వాటా. చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు, మళ్ళీ అడగడానికి కూడా ఆస్కారం ఉన్నటువంటి అంశం. ఓకే, నౌ సో ఇప్పుడు సోషియో ఎకనామిక్ సర్వేని కానీ లేకపోతే ఇక్కడ అట్లాస్ రిలీజ్ చేస్తారు, ఇక్కడ సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తారు. సో హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టిండు. ఎవరు రూపొందిస్తారు ఈ సోషియో ఎకనామిక్ సర్వే అంటే తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ నేను ఓకే సో చూపిస్తున్నటువంటి ఇంగ్లీష్ వర్డ్సే రాసుకోండి. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, డిఈఎస్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. తర్వాత తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ, టిఎస్డిపిఎస్ అంటారు. ఓకే, తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అట్లాస్ను కానీ సర్వేను కానీ వీళ్ళే రూపొందిస్తారు. ఓకే, ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్లోనే కాకతీయ గవర్నెన్స్ ఫెలోస్ కేజీఎఫ్, ఓకే కేజీఎఫ్ వాళ్ళు కూడా పాల్గొంటారు. ఓకే, దాని తర్వాత సెంటర్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్స్ సిఈజిఐఎస్ కూడా పాల్గొంటది. ఓకే, వీళ్ళందరూ కూడా కలిపి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ 2023ను రూపొందించడం అనేది జరిగింది. ఓకే, ఒకటి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ, దెన్ కేజీఎఫ్, దెన్ సెంటర్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. ఓకే, ఈజ్ అవర్ ఫినాన్స్ సెక్రటరీ, ఈజ్ అవర్ ఫినాన్స్ మినిస్టర్, ఈజ్ అవర్ ప్లానింగ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, హరీష్ రావు, రామకృష్ణారావు. ఓకే, ఈయన ఆల్మోస్ట్ తెలంగాణ వచ్చిన రోజు నుండి ఈ పర్సనే బడ్జెట్ను ప్రిపేర్ చేస్తుందండి. రామకృష్ణారావు ఐఏఎస్, ఈయన తెలంగాణ వచ్చిన రోజు నుండి లాస్ట్ బడ్జెట్ వరకు ఈయననే ప్రిపేర్ చేసిండు. సో బడ్జెట్లో ప్రముఖ పాత్ర ఎవరిది అని అంటే ఈయనదే. ఓకే, సో నార్మల్గా మనకు సర్వేలో మొత్తం 15 చాప్టర్స్ ఉన్నాయి, అబ్స్ట్రాక్ట్లో 16 చాప్టర్స్ ఉన్నాయి. ఒక్కసారి సర్వే అండ్ అబ్స్ట్రాక్ట్కి సంబంధించినటువంటి చాప్టర్లను కనుక కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్లో జిఎస్డిపిని మనం డిస్కస్ చేస్తాం. ఓకే, తర్వాత ఇదే మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్కి సంబంధించి ఇక్కడ ఎకానమీ అనేటటువంటి చాప్టర్ ఉంటుంది, దీన్ని కలిపి డిస్కస్ చేస్తాను నేను. తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ అనేటటువంటి చాప్టర్ మీకు సపరేట్గా ఉన్నది. ఈ పబ్లిక్ ఫైనాన్స్ అనేటటువంటి చాప్టర్నే తెలంగాణ బడ్జెట్లో భాగంగా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అనేది సపరేట్ చాప్టర్ ఉన్నది. ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చూడండి, ఈ మొత్తం ఇక్కడ దాకా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. ఓకే, ప్లస్ ఈ అగ్రికల్చరల్ అలైడ్ సెక్టర్స్కి ఏమేమి చాప్టర్లు కలిపి డిస్కస్ చేస్తాం? 7, 8, 9, 10, 11 అండ్ 6వ చాప్టర్ వెదర్ అండ్ క్లైమేటాలజీ కూడా
అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ లో భాగంగా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత మీకు ఇండస్ట్రియల్ సెక్టర్ సపరేట్ చాప్టర్ ఉన్నది, సర్వీస్ సెక్టర్ సపరేట్ చాప్టర్ ఉన్నది. ఓకే, ఈ రెండు కలిపి ఒక చాప్టర్ గా ఉంటుంది మీకు తెలంగాణ ఎకానమీలో. సో ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ, ఓకే, ఇక్కడ ఉన్నటువంటి హెల్త్, ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ అండ్ హెల్త్ అండ్ ఆల్సో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే చాప్టర్ నంబర్ 3, చాప్టర్ నంబర్ 5, చాప్టర్ నెంబర్ 12, చాప్టర్ నెంబర్ 13. ఈ చాప్టర్స్ అన్ని కూడా మనం సర్వేతో భాగంగా అట్లాస్ లో ఉన్నటువంటి ఈ చాప్టర్ ను కలిపి డిస్కస్ చేస్తాం. సర్వేతో పాటు అగ్రికల్చర్ కు 6, 7, 8, 9, 10, 11 చాప్టర్లను కలిపి డిస్కస్ చేస్తాం. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, అది ఇది కలిపి డిస్కస్ చేస్తాం. 3వ చాప్టర్ ను దీనికి కలుపుతాం. ఓకే, దాని తర్వాత హెల్త్, మ్యాటర్నల్ అండ్ చైల్డ్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, వెల్ఫేర్, ఓకే, ఇవన్నీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, గవర్నెన్స్, ఇక్కడ ఉన్నటువంటి పల్లె ప్రగతి, రూరల్ డ్రింకింగ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనము 5th చాప్టర్ లో భాగంగా ఇక్కడ మిగిలినటువంటి అంశాలు ఇది ఇది ఇది. ఓకే, సో ఇవన్నీ కూడా 5th చాప్టర్ లో భాగంగా తెలంగాణ ఎకానమీలో మీకు 5th చాప్టర్ ఉన్నది. తెలంగాణ ఫైనాన్సెస్, తెలంగాణ బడ్జెట్, తెలంగాణ స్కీమ్స్ ఉన్నది. సో ఇక్కడ ఏమేమైతే చాప్టర్స్ ఉన్నాయో ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి స్కీమ్స్ ఏమున్నాయో ఆ స్కీమ్స్ అన్ని కూడా మనం 5th చాప్టర్ లో భాగంగా డిస్కస్ చేస్తాం. ఇదేమో 1st చాప్టర్ లో భాగంగా, ఇదేమో 5th చాప్టర్ లో భాగంగా, ఇదేమో 3rd చాప్టర్ లో భాగంగా, ఇదేమో 4th చాప్టర్ లో భాగంగా. ఈ రెండు కూడా 4th చాప్టర్ లో భాగంగా, ఈ 3 4th చాప్టర్ లో భాగంగా, ఇది 5th చాప్టర్. అండ్ దాంతో పాటుగా మనకు డెమోగ్రఫీ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి చాప్టర్ ఉంది. ఇది తెలంగాణ ఎకానమీలో 2వ చాప్టర్ లో భాగంగా డిస్కస్ చేస్తాం. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఇది అడ్మినిస్ట్రేటివ్ అండ్ జియోగ్రాఫికల్ ప్రొఫైల్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్. ఇది కూడా మనం 2వ చాప్టర్ లో భాగంగా డిస్కస్ చేస్తాం. అంటే తెలంగాణ సర్వే, తెలంగాణ అట్లాస్ అండ్ దీనికి అడిషనల్ గా ఏముంటుందండి, తెలంగాణ బడ్జెట్ ఉంటుంది 5th చాప్టర్ లో. బడ్జెట్ ఆఫ్ తెలంగాణ ప్లస్ స్కీమ్స్ ఆఫ్ తెలంగాణ, బడ్జెట్ ఆఫ్ తెలంగాణ, స్కీమ్స్ ఆఫ్ తెలంగాణ మనకు 5th చాప్టర్ లో ఉంటది. ఆ 5th చాప్టర్ లో భాగంగా తెలంగాణ బడ్జెట్ అండ్ స్కీమ్స్ ను కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, తెలంగాణ ఓకే బడ్జెట్ అండ్ స్కీమ్స్ లో భాగంగా 5th చాప్టర్ లో ఏ అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాలను కూడా డిస్కస్ చేస్తాం. అంటే సింపుల్ గా నేను ఏం చెప్పదలుచుకున్నంటే మీకు తెలంగాణకు సంబంధించి ఉన్నటువంటి సర్వే మొత్తం మనం డిస్కస్ చేస్తాం సిలబస్ లో భాగంగా. మొత్తం అంటే యాజ్ పర్ ద సిలబస్, అనవసర విషయాలన్నీ నేను డిస్కస్ చేయను. తర్వాత సర్వేలో భాగంగా తెలంగాణ సిలబస్ లో ఏమున్నాయో అన్ని అంశాలు, బడ్జెట్ లో భాగంగా తెలంగాణ సిలబస్ లో ఉన్నటువంటి అన్ని అంశాలు మనము డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది మీకు సర్వేలో ఉన్నటువంటి ఇండెక్స్, అట్లాస్ లో ఉన్నటువంటి ఇండెక్స్. ఓకే, నౌ సర్వే 1st చాప్టర్, అట్లాస్ 1st చాప్టర్. ఓకే, ఈ దాంట్లో దీన్నే చాప్టర్ 1 ఓవర్ వ్యూ ఆఫ్ ద తెలంగాణ ఎకానమీ అంటారు, లేకపోతే తెలుగులో అయితే తెలంగాణ ఆర్థిక అవలోకనము అని చెప్పేసి అంటారు. దీంట్లో ఉన్నటువంటి చాప్టర్స్ ఇవి. ఓకే, ఏమేం చాప్టర్స్ ఉంటాయి, ఇంట్రడక్షన్, తెలంగాణ ఎకానమీ యొక్క పరిచయం ఉంటుంది. దాని తర్వాత తెలంగాణ ఎకానమీ యొక్క పరిచయం ఉంటుంది, తెలంగాణ ఎకానమీ యొక్క పరిచయం ఉంటుంది. ఓకే, అండ్ తెలంగాణ అగ్రికల్చర్, ఓకే, సో వ్యవసాయ రంగం గురించి ఉంటుంది. ఇండస్ట్రీ, పారిశ్రామిక రంగం ఉంటుంది. సేవల రంగం గురించి ఉంటుంది. ఓకే, సో తల్లి బిడ్డల సంక్షేమం గురించి ఉంటుంది. తర్వాత హెల్త్ గురించి, ఆరోగ్యం గురించి, మరియు విద్య గురించి, మరియు నీటి సరఫరా శానిటేషన్ గురించి, సంక్షేమం గురించి, పబ్లిక్ ఫైనాన్స్ గురించి ఉంటుంది. అండ్ ఎన్వైరన్మెంట్, పర్యావరణం గురించి ఉంటుంది. గవర్నెన్స్ గురించి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మొదటి చాప్టర్ ఓవర్ వ్యూ ఆఫ్ ద తెలంగాణ ఎకానమీ గురించి ఉంటుంది. అయితే ఈ ఓవర్ వ్యూ మొత్తం కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి చాప్టర్లను కనుక గమనిస్తే సర్వేలో ప్రతి చాప్టర్ కూడా ప్రత్యేకంగా ఉంది. చూడండి అక్కడ ఏమేమైతే ఇచ్చిండో ఓవర్ వ్యూలో ఇచ్చినటువంటి ఈ చాప్టర్స్ అన్ని కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ చాప్టర్స్ అన్ని కూడా
ప్రత్యేకంగా కనిపిస్తాయి మీకు. ఓకే, కాబట్టి ఓవర్వ్యూలో ఇచ్చినటువంటి అంశాలను పెద్దగా మనం డిస్కస్ చేయము. మనం డైరెక్ట్గా సెకండ్ చాప్టర్ అయినటువంటి మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ ఆఫ్ తెలంగాణ అనేటటువంటి చాప్టర్ ఉంటుంది. ఆ మ్యాక్రో ఎకనామిక్ తెలంగాణ అగ్రిగేట్స్ అనేటటువంటి చాప్టర్ను మనము డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు తెలంగాణ ఇంట్రడక్షన్ అంటే ఇట్లాంటి కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయండి, మీరు ఆల్రెడీ చదివింటుండ్రు. తెలంగాణ స్టేట్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ 2nd June 2014. ఇది ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్. ఇది సదర్న్ ఇండియాలో ఓకే డెక్కన్ ప్లాట్ దగ్గర ఉంటుంది. అండ్ దీని యొక్క లాటిట్యూడ్స్ ఏంటి, లాంగిట్యూడ్స్ ఏంటి, ఇలాంటి బేసిక్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, అవన్నీ మీరు చదువుకోండి. ఓకే, తెలంగాణ యొక్క బోర్డర్స్ కు సంబంధించినటువంటి సమాచారము, తర్వాత మ్యాటర్నల్ చైల్డ్ కేర్ మనం సపరేట్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, నీతి ఆయోగ్ హెల్త్ ఇండియా, అట్లా కొన్ని ఎగ్జామినేషన్ లో వచ్చేటటువంటి అంశాలు ఉంటాయి, వాటిని మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ రెండో చాప్టర్ లోకి రండి. సర్వే యొక్క రెండో చాప్టర్. సర్వే యొక్క ఫస్ట్ చాప్టర్లు ఏమైతున్నాయో అవన్నీ మళ్ళీ ఒక్కొక్క చాప్టర్ లో సపరేట్ గా ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు. కాబట్టి వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ద ఫస్ట్ చాప్టర్ బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇంట్రడక్షన్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఓవరాల్ ఫినామినన్. ఎవరన్నా విదేశస్తులు కానీ, వేరే రాష్ట్రం వాళ్ళు కానీ, వేరే ఇన్వెస్టర్స్ కానీ తెలంగాణ గురించి తెలుసుకోవాలంటే మొత్తం ఈ సర్వే బుక్ మొత్తం చదవలేరు కదా. ఈ సర్వే బుక్ మొత్తం చదవాలి అని అంటే వాళ్ళ తరం కాదు. కాబట్టి ఏం చేస్తారు, అప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ ఒక్కటి చదువుకుంటారు. ఓకే, సో దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ ఒక్కటి చదువుకొని, ఈ ఫస్ట్ చాప్టర్ను చదువుకున్న తర్వాత తెలంగాణలో ఏమేమి ఎట్లా ఉన్నాయి అనేటటువంటి అంశాలను మాత్రం చదువుకుంటారు. ఇగో ఇట్లా చదవాలి మీరు. ఓకే, మీ అందరికీ కూడా పీడిఎఫ్ ఓకే అందరికి అందుబాటులో ఉన్నది. సో ఈ సర్వేకు సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ను చదవడం ద్వారా తెలంగాణ మీద ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే ఫస్ట్ చాప్టర్ పెట్టిరు తప్ప దాంట్లో పెద్దగా అంశాలు లేవు. కానీ మీరు ఫస్ట్ చాప్టర్ కూడా చదవాలి. రెండో చాప్టర్కి వచ్చే వరకల్లా తెలంగాణ ఎకానమీ యొక్క పరిచయం ఉంటుంది. అండ్ తెలంగాణ ఎకానమీ యొక్క పరిచయంతో పాటు ఆల్మోస్ట్ ఒక 15 సబ్ టాపిక్స్ ఉంటాయి. దాంట్లో మనము ఓకే, సో ఇక్కడ వరకు 9 సబ్ టాపిక్స్ వరకు మనం డిస్కస్ చేస్తామండి. మిగిలినటువంటి సబ్ టాపిక్స్ మీరు చదువుకోవాలి, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఇన్ అవర్ సిలబస్. ఇక్కడ వరకు అంటే 9 సబ్ టాపిక్స్ వరకు మాత్రమే మనకు సిలబస్ లో ఉంది. లైక్ జిఎస్డిపి అట్ కాన్స్టంట్ ప్రైజెస్ కానీ, జిఎస్డిపి అట్ కరెంట్ ప్రైస్ కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ కానీ, సెక్టోరల్ గ్రోత్ రేట్స్ కానీ, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు జిఎస్విఏ కానీ, తర్వాత జిఎస్డిపి ఓకే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కానీ, నామినల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్ట్రిక్ట్ వైజ్, ఇవి మాత్రమే ఓకే మనకు సిలబస్ లో భాగంగా ఈ 9 సబ్ టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. వీటిని ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. సో ఇవి మాత్రం మనకు సిలబస్ లో లేవు, ఇది మీరు చదువుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సిలబస్. ఇది జనరల్ స్టడీస్ లో భాగంగా ఉంటుంది. దిస్ యూ కెన్ స్టడీ. అదర్వైజ్ మనము సర్వే అండ్ బడ్జెట్ కు సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ పెడతాం. సో అదైనా మీరు తీసుకొని మీరు చూడొచ్చు.